నాగదేవత పుట్ట అని చెప్పున్నారు కదా, మరి అది ఆ పుట్టకి ఎప్పటి నుంచి ఉంది, దాని గురించి ముందు 1987లో గుడి ఉన్న ప్రాంతం పుట్ట ఉండింది ఈ ప్రాంతంలో. ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడు బాగా డెవలప్మెంట్ అయింది. ప్రతి మంగళవారం 56 మంది వస్తుంటారు. ప్రతి ఆదివారం భక్తులు వస్తుంటారు, పూజలు చేస్తుంటారు. ప్రతి నాగల చవితి సుమారు 1000-1500 మంది జనం వస్తుంటారు. ఆ రోజు విశేషం పూజలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి, ప్రసాద వినియోగం ఉంటుంది. మంచి పేరు, పిల్లకాయలు లేని వాళ్ళకి సంతానం వస్తుంది, ఉద్యోగం లేని ఉద్యోగం వస్తుంది. అన్ని కోరికలు తీరుస్తున్నాడు స్వామి సుబ్రహ్మణ్య స్వామి. ప్రతి మంచి విషయత అంటే ఎవరికన్నా మనకి ఇంత ముందు ఆ పుట్టలో ఇట్లా నాగదేవత ఉంది అని పాము కూడా వారానికి ఒకసారి వస్తూ ఉంటుంది. ప్రతి మంగళవారం ఆదివారం పాలు పోస్తుంటాయి, అభిషేకాలు జరుగుతుంటాయి. మంచి పేరు గల పుట్ట ఇక్కడ. ఇప్పుడు ఈ గుడిలో మీరు ఎప్పటి నుంచి ఉంటున్నారు స్వామి? నేను గత 2 సంవత్సరాల నుంచి వస్తాను ఇక్కడ గుడికాడికి. అంటే గుడిలో 2 సంవత్సరాలు. ఇంత ముందు వాళ్ళు కూడా మా భక్తులందరూ చేసేవాళ్ళు. మీరు వచ్చిన తర్వాత ఇక్కడ ఏమేమి డెవలప్ చేశారు? మేము వచ్చిన తర్వాత వెనకాల రూములు వేసాము, గుడి డెవలప్మెంట్ చేస్తున్నాం ఇప్పుడు. చేస్తున్నాం. ఇక్కడ మీ ఆధ్వర్యంలో ఇంకేమైనా కొత్త ప్రత్యేకమైన కార్యక్రమాలు? ఇది శంకుస్థాపన చేసాం, పుట్టకాడ పెద్ద గుడి చేయడానికి శంకుస్థాపన చేసాం. ప్రతి హనుమంత జయంతికి పూజలు జరుగుతాయి. కార్తీక మహోత్సవానికి 500-600 మంది వస్తారు. నాగల చవితికి 1000 మంది వస్తారు. ఇప్పుడు డెవలప్మెంట్ చేస్తున్నాం అన్ని గుడికి. అంటే ఇంకా ఫ్యూచర్ లో దీన్ని ఇంకా ఏదన్నా డెవలప్మెంట్ చేయాలని, ఏమేం చేయాలని ఆలోచనలు ఉండేది? ఫ్యూచర్ లో స్వామివారి కోరిక మేరకు డెవలప్మెంట్ చేస్తూ ఉంటాం. ఈ రోజు ప్రత్యేకంగా కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? ఈ రోజు ఉదయం 8 గంటలకి సుబ్రహ్మణ్య 108 అభిషేకం జరిగింది. మళ్ళీ 8 నుంచి సాయంకాలం 8 గంటల వరకు హనుమాన్ చాలీసా పారాయణ జరుగుతుంది. అది సాయంకాలం భజన ఉంది. ప్రతి పౌర్ణానికి భజన జరుగుతుంది భారీ ఎత్తున. ప్రతి మంగళవారం భజన ఉంటుంది.